ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరైతే అడ్వెంచరస్ రైడ్ చూస్తారు. పూర్తిగా చూస్తే మీకే తెలుస్తుంది అడ్వెంచర్ ఏంటో. ఇక్కడ టిఫిన్ బాగుంటుంది, ఎండకి కూల్ డ్రింక్ కాస్త హాట్ డ్రింక్ అయిపోయింది. నేను రిటర్న్లో వచ్చినప్పుడు వర్షం మాత్రం మామూలుగా పడలేదు. చూస్తున్నారుగా ఎలాంటి ఉరుములు వస్తున్నాయో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనమైతే పెందుర్తి ఉన్నాం. టైం వచ్చేసి 5 minutes to 9. మనమైతే రాజమండ్రి వెళ్ళాలి. ఎందుకు వెళ్తున్నాం అనేది మీరు ఇప్పటిదాకా చూసిన వీడియోలో చూసే ఉంటారు. అండ్ ఈ అడ్వెంచర్స్ రైడ్ అయితే మొత్తం 500 km వస్తుంది. ఆ 500 km నేను ఎక్కడైతే తిరిగాను, ఏం చేశాను అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. అండ్ దారిలో ఒక యాక్సిడెంట్ కూడా అయింది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ ఫస్ట్ మనమైతే ఫ్యూల్ కొట్టించుకుందాం. అండ్ ఫ్యూల్ చూస్తున్నారుగా, టోటల్గా నేనైతే 1700 కొట్టించాను. అండ్ రిటర్న్లో వచ్చినప్పుడు 200 కొట్టించాను. టోటల్గా నాకైన ఖర్చు 1900 ప్లస్ చిన్న ఖర్చులు ఉంటాయి కదా, అవి ఒక 500 వేసుకున్న. టోటల్గా నాకు అయిన ఖర్చు అయితే 2400. అండ్ ఇప్పుడు మీరైతే చూస్తున్నారు పెందుర్తి నుంచి టువర్డ్స్ అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేలోకి. ఈ ఎక్స్ప్రెస్ హైవేలో ఎలా ఎంటర్లో కూడా ఈ వ్లాగ్లో అయితే నేను చెప్తాను. మనమైతే వస్తాం రాంపురం దగ్గర మెర్జ్ అవుతున్న అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే దగ్గరికి. ఈ రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇదే అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే. ఇక్కడ నుంచి డైవర్షన్ స్టార్ట్ అవుతుంది పెందుర్తి దగ్గర. అండ్ ఇక్కడ నుంచి మనం అలా ముందుకు వెళ్ళామంటే పెన్నగడ్ జంక్షన్ వస్తుంది. ఆ పెన్నగడ్ జంక్షన్ దాటిన తర్వాత మనకి రైట్ సైడ్కి ఒక వే అయితే ఉంటుంది. ఇదిగోండి, ఈ విధంగా ఉంటుంది వే. ఇక్కడ నుంచి మనమైతే హైవేలోకి ఎంటర్ అవ్వచ్చు. కానీ ఇక్కడ మాత్రం చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే వెహికల్స్ అనేవి చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. అండ్ ఎంటర్ అయిన తర్వాత మనం ఇంకా డైరెక్ట్గా ఎక్కడి దాకా వెళ్తామంటే సబ్వరం దాకా వెళ్తాం. సబ్వరం దగ్గర మనకి మళ్ళీ డైవర్షన్ ఉంటుంది. ఆ డైవర్షన్ మన ఇష్టం, మనం తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు. అండ్ రైట్లో చూస్తున్నారు కదా, ఇదే రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మనం ఇంకా ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి సబ్వరం వస్తుంది. ఇక్కడ నుంచి యాక్చువల్గా మనకి సబ్వరంగా డైవర్షన్ ఉంటుంది. కానీ హైవే నుంచి వెళ్తే మాత్రం ఎలాంటి డైవర్షన్ ఉండదు. మనం ఇప్పుడు ఎంటర్ అయ్యాం కదా, అక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయితే సబ్వరం ఊర్లోకి వెళ్ళిపోవచ్చు. లేదా మనం ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి సబ్వరంకి వెళ్ళడానికి ఒక డైవర్షన్ అయితే ఉంటుంది. ఇదిగోండి, మనం కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్కి 2 డైవర్షన్లు ఉంటాయి. మనం ఎందులో నుంచైనా వెళ్ళొచ్చు. కానీ అది ఒకటి వెళ్ళడానికి, ఒకటి రావడానికి. సింపుల్గా చెప్పాలంటే ఒకటి ఎగ్జిట్, ఇంకోటి ఎంట్రీ. సబ్బవరం దాటిన తర్వాత మనకైతే టోల్ గేట్ వస్తుంది. టోల్ గేట్ దాటిన తర్వాత తెలుసుగా ఏమొస్తుందో అనకాపల్లి వస్తుంది. అనకాపల్లి డైవర్షన్ తీసుకోవాలనుకుంటే డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మనమైతే టర్న్ తీసుకోవాలి. ప్రజెంట్ టైం అయితే 9:20 అయింది. మనమైతే అనకాపల్లి వస్తాం. ముందు మనకు బోర్డు కనబడుతుంది కదా, అదే అనకాపల్లి బోర్డు. అండ్ అలా మనం ముందుకు వెళ్ళిపోయామంటే డైరెక్ట్గా ఎక్కడి దాకా వెళ్తామంటే అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేలో ఎంట్రీ ఉంటుంది కదా, ఒక డిఫరెంట్ ఫ్లైఓవర్ ఉంటుంది, డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్. అక్కడికి వెళ్తాం. అండ్ అక్కడ మనం చూసుకోవచ్చు, ఆ లెఫ్ట్కి వెళ్తే మనం వైజాగ్ సిటీలోకి ఇంకా అనకాపల్లికి వెళ్ళొచ్చు. కానీ చాలామంది ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు. అలా రావడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ రైడ్ గురించి మీకైతే నేను చెప్తాను. మనం వైజాగ్లో స్టార్ట్ అయ్యి వైజాగ్ నుంచి రాజమండ్రి వెళ్ళి, రాజమండ్రి నుంచి దేవరపల్లి, దేవరపల్లి నుంచి మళ్ళీ రాజమండ్రి వచ్చి, రాజమండ్రి నుంచి మనం వైజాగ్ రావాలి. ఎందుకు వెళ్తున్నావు బ్రో అని మీరు అడిగారు అనుకోండి, ఖమ్మం దేవరపల్లి ఎక్స్ప్రెస్ హైవే కవర్ చేయడానికి, మోరంపూడి ఫ్లైఓవర్ కవర్ చేయడానికి, అండ్ అలానే మన ఎలమంచిలో ఫ్లైఓవర్ కంప్లీట్ అయింది కదా, అది కవర్ చేయడానికి, ఇంకా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని కవర్ చేయడానికి. ఇవన్నీ కవర్ చేయడానికి నేనైతే ఈ ట్రిప్కి వెళ్ళాను. అండ్ వెళ్తున్న రోజైతే మోడీ గారి సభ జరిగింది కరెక్ట్గా గిన్నపాలెం దగ్గర. అక్కడ జరిగిన హోల్డింగ్స్ అవన్నీ. అండ్ రిటర్న్లో వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. అండ్ చాలా ట్రాఫిక్ జామ్ అయింది రిటర్న్లో వచ్చినప్పుడు అయితే. అండ్ ఇప్పుడు మనమైతే టువర్డ్స్ రాజమండ్రి వెళ్తాం. అనకాపల్లి దాటిన తర్వాత ఎలమంచిలో వచ్చిన తర్వాత అక్కడైతే నేను ఆల్రెడీ డ్రోన్ ఎగరేసి మీకు మొత్తం చూపించాయి కదా, అక్కడ ఫ్లైఓవర్ ఎలా కన్స్ట్రక్ట్ అయింది అండ్ ఎలా యూజ్ చేస్తున్నారు అనేది. ఒక వీడియో అయితే మీరు చూసారు, ఎలమంచిల వీడియో. దానికి అరౌండ్ ఒక 1300 వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత నేను తీసిన వీడియో అయితే మన పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్. అది నేను నిన్ననే అప్లోడ్ చేశాను. మీరు ఆల్రెడీ ఆ వీడియో చూసే ఉంటారు. ఇప్పటికీ ఆ వీడియోకి 1100 వ్యూస్ వచ్చాయి. అండ్ ఆ తర్వాత నేను తీసిన వీడియో అయితే మన దేవరపల్లి ఎక్స్ప్రెస్ వే. ఆ దేవరపల్లి వీడియో తీసిన తర్వాత నేను గోదావరి బ్రిడ్జ్ తీశాను. ఆ తర్వాత మోరంపూడి ఫ్లైఓవర్ తీశాను. అండ్ ఇవన్నీ మీరు చూసారు కదా. అండ్ ఇవన్నీ నేను ఎలా తీసానో మీకు చూపిస్తున్నాను. ప్రస్తుతం మనం అయితే ఎలమంచిల దగ్గర ఉన్నాం. ఈ లెఫ్ట్కి వెళ్తేనే మనం ఆ ఫ్లైఓవర్ మీదకి వెళ్తాం. మీరు కనుక ఆ ఫ్లైఓవర్ వీడియో చూడకపోతే చూసేయండి, మన ఛానల్లో ఉంటుంది. అండ్ అక్కడ చూస్తున్నారు కదా, ఇది పాత డైవర్షన్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని ఇంతకుముందు ఎలమంచి ఊర్లోకి వెళ్ళేవాళ్ళం. కానీ అక్కడ రైల్వే గేట్ ఉండడం వల్ల చాలా లేట్ అయ్యేది. కానీ ఇప్పుడు అలాంటి లేట్ లేకుండా హ్యాపీగా వెళ్ళిపోగలుగుతున్నాం. ఈ వీడియో మొత్తం ఎంత టైం వచ్చింది తెలుసా? 2 hours వచ్చింది. ఆ 2 hours వీడియోని నేనైతే కట్ చేసి మొత్తం 22 minutesలో పెట్టాను. ఫుల్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఆ రోజు ఏం చేశాను అనేది.
అండ్ చూస్తున్నారుగా హైవేలోని. అండ్ టోటల్గా నేను 6 కిలోమీటర్స్ అయితే 500 కిలోమీటర్స్, టోటల్గా 13 అవర్స్లో మనం అయితే 500 కిలోమీటర్ ట్రావెల్ చేసాం. అండ్ టైం వచ్చేసి 10:20 అవుతుంది. నేనైతే ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నా అంటే తెలుసుగా రేవుపోలవరం వెళ్తాం. రేవుపోలవరం వెళ్ళడానికి ఒక జంక్షన్ వస్తుంది, ఆ జంక్షనే అడ్రోడ్ జంక్షన్, అక్కడైతే ఉన్నాను. ఈ అడ్రోడ్ జంక్షన్ దాటిన తర్వాత మనకైతే నక్కపల్లి వస్తుంది. నక్కపల్లి దాటిన తర్వాత టోల్గేట్ వస్తుంది. టోల్గేట్ దాటిన తర్వాత తుని అయితే వస్తుంది. ఇంకా మనం అయితే తుని దాకా వెళ్ళిపోదాం. ఫైనల్గా మనం అయితే తుని వస్తాం. రైట్లో మీకు కనిపిస్తుంది కదా రోడ్డు, అదే నర్సీపట్నం వెళ్ళే రోడ్డు. మనం నర్సీపట్నం అడ్డు రోడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. అడ్డు రోడ్ దగ్గర నుంచి మనం రైట్ తీసుకుంటే నర్సీపట్నం వెళ్ళొచ్చు. నర్సీపట్నం వెళ్ళడానికి చాలా రోడ్లు అయితే ఉంటాయి. అండ్ ఇంకా రీసెంట్గా నర్సీపట్నంలో రోడ్లు కూడా వేశారంట, ఆ వీడియో కూడా మీకు తొందరలోనే చూపిస్తాను. నేను వెళ్ళిన రోజు ఎండ మాత్రం చాలా తీవ్రంగా ఉంది. ఇంకా నేనైతే ఇంటి చేసుకున్న వాటర్ బాటిల్ చాలా హీట్ ఎక్కిపోయింది. సో కూల్ అవుదాం అని చెప్పేసి పాయకరావుపేట దగ్గర ఒక కూల్ డ్రింక్ అయితే కొన్నాను. అండ్ అలా ముందుకు వెళ్ళిన తర్వాత ఎర్రవరం వచ్చిన తర్వాత టిఫిన్ చేశాను. ఆ టిఫిన్ చేసినప్పుడు మీకు చెప్తాను ఏం జరిగిందో. మనమైతే ఎక్కడి దాకా వచ్చామంటే అన్నవరం దాకా వచ్చాం. ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నామంటే అన్నవరం గుడికి అయితే వెళ్తాం. కానీ మనం వెళ్ళాల్సిన రాజమండ్రి కనుక స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం. అండ్ స్ట్రైట్గా వెళ్ళామంటే మనకి చిన్న అన్నవరం టెంపుల్ వస్తుంది. చాలామంది ఎవరైతే వెళ్తూ ఉంటారో కార్లలో లేదా బైక్లో వెళ్తూ ఉంటారో అక్కడ ఆగి దేవుడి దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారు. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు అన్నవరం స్వామి టెంపుల్ చాలా బాగా కనిపిస్తుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి స్వామివారి ఆలయం రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడే చాలామంది దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారు. అండ్ ప్రసాదం కూడా కొనుక్కోవచ్చు ఇక్కడ. ఇంకా మనం అయితే ముందుకు వెళ్ళామంటే మనకి అన్నవరం ఎగ్జిట్ వస్తుంది. రాజమండ్రి వచ్చే వాళ్ళకి అది ఎంట్రీ అవుతుంది. టువర్డ్స్ రాజమండ్రి వెళ్ళేటప్పుడు ఎగ్జిట్ అవుతుంది. అండ్ ఇది దాటిన తర్వాత చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. అన్నవరం దాటిన తర్వాత మనకు వచ్చే జంక్షనే కత్తిపూడి. ఇక్కడ నుంచి మనం టువర్డ్స్ కాకినాడ వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఉండే ఫ్లైఓవర్ అయితే సింగిల్ ట్రంపెట్ ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ని బేస్ చేసుకుని మీకైతే నేను చూపించాను. రాయ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్నా, అదే సబ్వర్స్ దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, ఆ హైవే దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్న ఫ్లైఓవర్ని చూపించాను. దాన్నే సింగిల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ అంటారు. కత్తిపూడి దాటిన తర్వాత మనకైతే వచ్చేది ఎర్రవరం. ఎర్రవరం దగ్గర టిఫిన్ అయితే బాగుంటుంది. ఆ టిఫిన్ నేను ఏం తిన్నాను అండ్ అప్పుడు ఏం జరిగిందో మీకైతే నేను చూపిస్తాను. అండ్ అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం చాలా పవర్ఫుల్. ఎర్రవరం కన్నా ముందు మనకి ధర్మవరం వస్తుంది, అలానే ప్రతిపాడు వస్తుంది. అక్కడ కూడా ఒక ఫేమస్ ప్లేస్ ఉంది. ఆ ఫేమస్ ప్లేస్ అండ్ ఫేమస్ ఫుడ్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. టైం అయితే అరౌండ్ 11:15 అవుతుంది. నాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది, అందువల్ల నేనైతే టిఫిన్ తిన్నాను అక్కడ. ప్రజెంట్ మనమైతే దాడుతుంది ఆ ధర్మవరం ఇంకా పత్తిపాడు. ఇక్కడైతే బిర్యానీ ఫేమస్, చాలా బాగుంటుంది. అండ్ అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు వచ్చేదే ఎర్రవరం. మనమైతే వస్తాం ఎర్రవరం. మీకు ముందు ఆంజనేయ స్వామి వారి విగ్రహం కనిపిస్తుంది అనుకుంటా. అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహానికి ఆపోజిట్లోనే ఒక టిఫిన్ షాప్ అయితే బాగుంటుంది. ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది. నా ప్రీవియస్ బ్లాగ్లో కూడా మీకు చెప్పాను. సో ఇంకా లేట్ ఎందుకని చెప్పేసి మనమైతే ఒక మైసూర్ బోండా అండ్ ప్లేట్ వడ తీసుకొని కానిచ్చేస్తున్నాం. మంచి ఆకలి వేస్తుంది అండ్ ఎండ కూడా మామూలుగా లేదు. చూస్తున్నారుగా టిఫిన్ తింటూ నేనైతే కెమెరాని అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. టిఫిన్ తిన్నాక కూల్ అవుదాం అని చెప్పి నేనైతే కూల్ డ్రింక్ తాగాను. కూల్ డ్రింక్ తాగితే ఏమైందో తెలుసా? కూల్ డ్రింక్ కాస్త హాట్ డ్రింక్ అయింది. చాలా డిఫరెంట్గా ఉంది. అసలు కూలింగ్ లేదు, మొత్తం హీట్ అయిపోయింది. నేను అరౌండ్ ఒక 50 km ట్రావెల్ చేసి ఉంటాను. ఆ 50 kmలో కూల్ డ్రింక్ కాస్త హాట్ డ్రింక్ అయిపోయింది. వాడి అమ్మ ఏంట్రా బాబు ఎండ అనుకున్నాను. వాటర్ వేడెక్కిపోయింది, కూల్ డ్రింక్ వేడెక్కిపోయింది. అయినా నేను మాత్రం ఆగలేదు, వెళ్తూనే ఉన్నాను. ఎందుకంటే మీకు అన్నీ చూపించాలంటే నేను ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి. అండ్ ఎర్రవరం దాటిన తర్వాత మనకి టోల్గేట్ అయితే వస్తుంది. టోల్గేట్ తర్వాత మనకు వచ్చేదే పోలవరం లెఫ్ట్ కెనాల్.
ఇక్కడ మనకి పోలవరం లెఫ్ట్ కలర్ కనిపిస్తుంది. ఇలా మనకు చాలా కనిపిస్తాయి. ఇది నాకు బాగా కనిపించింది కాబట్టి ఇది మీకు చూపించాను. అండ్ కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో కూడా చేశాను, మీరు చూసే ఉంటారు. చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, చూసేయండి. ఆ తర్వాత మనం ఇంకా డైరెక్ట్గా రాజమండ్రి, ఒకటే స్పీడు ఒకటే కొట్టుడు, ఇంకా జమ్మని వెళ్ళిపోయి నేనైతే రాజమండ్రి. వెళ్ళిన తర్వాత నేను కరెక్ట్గా మోడంపూర్ వెళ్ళి మోడంపూర్ నుంచి అలా దేవరపల్లి అవి కవర్ చేసుకొని అటు నుంచి గోదావరి బ్రిడ్జ్ కవర్ చేశాను. అవన్నీ మీరు చూడకపోతే చూసేయచ్చు, మన ఛానల్లో ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం దాటుతుంది అయితే జగ్గంపేట. ఈ జగ్గంపేట జంక్షన్ నుంచి మనం రైట్కి వెళ్ళామంటే టువర్డ్స్ గోకవరం వెళ్తాం. గోకవరం నుంచి అలా భద్రాచలం వెళ్ళొచ్చు. అండ్ సీలేరు, ఇంకా చింతూరు, ఆ ఊర్లు చాలా ఉంటాయి, ఆ ఊర్లకు వెళ్ళొచ్చు. అండ్ అలానే మారేడుమిల్లి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచే డైవర్షన్ తీసుకోవాలి. అండ్ ఇంకా మనకి లెఫ్ట్కి వెళ్ళామనుకోండి టువర్డ్స్ కాకినాడ, సామర్లకోట, ఆ ఊర్లు వెళ్తాం. ఇంకా ఊర్లు వెళ్ళాలంటే చాలా ఊర్లు వెళ్ళొచ్చు. అటు సైడ్ నుంచి మనం పిఠాపురం వెళ్ళొచ్చు, తర్వాత రావులపాలెం వెళ్ళొచ్చు, చాలా ఊర్లు అయితే వెళ్ళొచ్చు. అండ్ మనం వెళ్ళేది రాజమండ్రి కాబట్టి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం. అండ్ జగ్గంపేట దాటిన తర్వాత మనకు వచ్చి మెయిన్ ఊరు ఏదైనా ఉంది అంటే అది రాజానగరం. రాజానగరం వచ్చామంటే ఇంకా రాజమండ్రి వచ్చినట్టే. అండ్ రాజమండ్రినే ప్రజెంట్ అందరూ రాజమహేంద్రవరం అంటున్నారు. మనం కూడా రాజమహేంద్రవరంని కంటిన్యూ చేద్దాం. అండ్ ఇప్పుడు చూస్తున్నారుగా మనమైతే ఆల్మోస్ట్ రాజానగరం వస్తాం. రాజానగరం వచ్చిన తర్వాత మనకి జిఎస్ఆర్ మెడికల్ కాలేజ్ వస్తుంది. ఇదిగోండి లెఫ్ట్లో మీకు బోర్డు కనబడుతుంది కదా రాజానగరం అని చెప్పి. రాజానగరం దాటగానే మనకైతే కరెక్ట్గా జిఎస్ఆర్ కాలేజ్ వస్తుంది, జిఎస్ఆర్ మెడికల్ కాలేజ్. ఆ తర్వాత గైడ్ కాలేజ్ వస్తుంది. ఇంకా అలా మనం ముందుకు వెళ్ళామంటే మనకి స్టార్టింగ్లోనే డైవర్షన్ ఉంటుందన్నమాట టువర్డ్స్ విజయవాడ వెళ్ళడానికి. మనం స్ట్రైట్గా వెళ్ళిన విజయవాడ వెళ్తాం, రైట్కి వెళ్ళిన విజయవాడ వెళ్తాం. రైట్కి వెళ్ళామంటే ఒక 50 km సేవ్ అవుతుంది. ఈ లెఫ్ట్లో కనిపించేదే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్. ఇంకా అక్కడ నుంచి మనం ఒకవేళ విజయవాడ వెళ్ళాలనుకుంటే రైట్ తీసుకుని హ్యాపీగా మనం 50 km సేవ్ చేసుకుని వెళ్ళడం బెటర్. కానీ మనకి తణుకులో కానీ రావులపాలెం కానీ ఏమైనా పని ఉందంటే స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్తే మనకి 200 km వస్తుంది. రైట్ తీసుకుని వెళ్తే మనకి 150 km to 160 km అయితే వస్తుంది. అంటే మనం వెళ్ళే రూట్ బట్టి ఉంటుంది అనమాట. హైవే వేసిన తర్వాత ఖచ్చితంగా 150 ఉంటుంది. హైవే వేయక ముందు అయితే కొంచెం డిస్టెన్స్ పెరిగేది. మనం చిన్న తిరుపతి వెళ్ళాలన్నా రైట్గా వెళ్ళాలి. అలానే మేరీమాత టెంపుల్ ఉంటుంది గౌరీపట్నం అని చెప్పి, చాలా ఫేమస్. అక్కడికి వెళ్ళాలన్నా రైట్కి వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ కనిపిస్తుంది బోర్డు. ఆ బోర్డు వైపు రైట్ తీసుకుని వెళ్తే మనమైతే డైరెక్ట్గా నేషనల్ హైవే 16 కంటిన్యూ డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తామంటే ఏలూరు దాకా వెళ్తాం. ఏలూరు నుంచి అలా విజయవాడ వెళ్ళిపోవచ్చు. ఇలా స్ట్రైట్గా వెళ్ళామంటే గోదావరిని ఆనుకొని వెళ్ళి రావులపాలెం, తణుకు అండ్ అలా మనం ఏలూరు వెళ్తాం. ఇప్పుడు మీ ఇష్టం ఏ రూట్లో వెళ్తారనేది. మనమైతే ఫైనల్గా వస్తాం రాజమండ్రి. రాజమండ్రి వచ్చేసరికి 12:30 అయింది అనుకుంటా. 9కి బయలుదేరి 12:30కి వచ్చాను. మధ్యలో ఆగకుండా ఉంటే ఒక 11:45 కల్లా వచ్చేవాడిని, లేదా 12కి వచ్చేవాడిని. 3 hours అయితే పడుతుంది ఈజీగా. అండ్ మధ్యలో మీకు యలమంచిలి ఫ్లేవర్ చూపించాను. అలానే మన పోలవరం లెఫ్ట్ మెయిన్ కనల్ని 2 చోట్ల వీడియో కవర్ చేశాను. యలమంచిలి దగ్గర 10 నిమిషాలు అయింది. అండ్ మన ఉంది కదా పోలవరం లెఫ్ట్ కెనాల్, అక్కడ 10 నిమిషాలు అయింది. అండ్ మనం ఆగి డ్రోన్ సెర్చ్ చేసుకునేసరికి అదొక 10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ ఈజీగా అవుతుంది. అండ్ మధ్యలో మనం కొన్ని చోట్ల ఆగాం కాబట్టి టోటల్గా మనకి ఒక 45 minutes, అంటే మనం ఎన్ని మినిట్స్లో వస్తామంటే 2 hours 45 minutesలో మనం రాజమండ్రి వచ్చేయచ్చు. యావరేజ్ స్పీడ్ 70 మెయింటైన్ చేసామంటే మనం ఈజీగా రాజమండ్రి 3 hours వచ్చేయచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది మోరంపూడి జంక్షన్. యాక్చువల్గా నేను రాజమండ్రి వెళ్ళిన తర్వాత గోప్రో ఛార్జింగ్ అయిపోయింది. గోప్రో నేను మళ్ళీ ఛార్జింగ్ పెట్టి నెక్స్ట్ నైట్ వచ్చేటప్పుడు వీడియోస్ తీసాను. నేను యాక్చువల్గా ఇంకా కొన్ని వీడియోస్ ఇద్దాం అనుకున్నాను. అక్కడ రాజమండ్రిలో కొన్ని పార్క్స్ అయితే డెవలప్ చేశారు, అవి కూడా ప్లాన్ చేశాను. కానీ అవి అవ్వలేదు, ఎందుకంటే రిటర్న్ రావాల్సిన అర్జెంట్ పని వచ్చింది. అందువల్ల నేను రిటర్న్ అయితే వచ్చాను. నేనైతే 8 o'clock స్టార్ట్ అయ్యాను రాజమండ్రిలో. మన వైజాగ్ రావడానికి 11 అయితే పట్టింది. కానీ వైజాగ్ రాగానే పెద్ద వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలు పడడం వల్ల ఇంకాస్త లేట్ అయింది. ఇంకా నేను ఫైనల్గా ఇంటికి రావడానికి 12 అయితే అయిపోయింది. ఇంకా నేను వచ్చిన తర్వాత ఎలాంటి వీడియోస్ చేయలేదు. మన వీడియోస్ ఎగ్జాక్ట్గా సబ్వరంతో ఆపేశాను. అంటే సబ్వరంతో టోల్గేట్ ఉంది కదా, అక్కడితో ఆపేశాను. ఇక్కడ నుంచి ఓ రేంజ్లో మనం వెళ్ళిపోవటం, వైజాగ్ జెట్ స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటాం. ఎగ్జాక్ట్గా కత్తిపూడి వచ్చిన తర్వాత ఒక ప్రమాదం జరిగింది. ఎవరో పడిపోయారు, అంటే ఒక కారు బైక్ వచ్చేసి హీట్ అండ్ కేసు అనుకుంటా, నాకు అంత ఎజరీ తెలియదు. బట్ అక్కడ ఒక పక్కన పర్సన్ పడిపోయి ఉన్నారు. చాలా బాధ అనిపించింది. మనం బైక్ వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్ళాలో అది చూసిన తర్వాత నాకు అర్థమైంది. అండ్ మీరు ఎప్పుడైనా బైక్ మీద వెళ్తుంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ రీసెంట్గానే మన ఎన్ఐడిలో కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది. అండ్ యాక్సిడెంట్ కూడా చాలా దారుణం. ఆ ఫ్లైఓవర్ మీద అసలు ఫాస్ట్గా వెళ్ళకూడదు, కానీ చాలా ఓవర్ స్పీడ్లో వచ్చి అక్కడున్న మిడిల్లో ఉండే డివైడర్ని గుద్దుకొని ఆ పైనుంచి కింద పడిపోయారు. అండ్ ఇలా వెళ్ళడం మాత్రం చాలా కరెక్ట్ అయితే కాదు. స్పీడ్గా వెళ్ళాలి మనకు అవసరం ఉంటే,
కానీ అనవసరమైన చోట అండ్ వెళ్ళకూడని చోట మనం స్పీడ్గా వెళ్ళామంటే ప్రమాదం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ప్లీజ్ మీరు హ్యాపీగా అండ్ సేఫ్గా డ్రైవ్ చేయండి. మనం పెద్ద రైడర్ అయి ఉండొచ్చు, కానీ టైం బ్యాడ్ అయితే ఏం చేయలేం. కానీ మ్యాక్స్ చాలా చాలా సేఫ్గా అండ్ మొత్తం కాన్సన్ట్రేషన్ రోడ్ మీద పెట్టి డ్రైవ్ చేయండి. నేను వెళ్ళేటప్పుడు కరెక్ట్గా కత్తిపొడి దాటిన తర్వాత ప్రమాదం జరిగింది. అప్పటి వరకు నా ముందు నాకు ఇన్నోవా కనిపిస్తుంది కదా, ఇన్నోవా మాత్రం నన్ను ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారో లేకపోతే నాకు సైడ్ అవ్వట్లేదు నేను వెళ్ళడానికి. అండ్ చూస్తున్నారుగా ఆ రైట్ సైడ్లో ఒక పర్సన్ పడిపోయి ఉన్నారు అండ్ ఈ లెఫ్ట్లో ప్రమాదం జరిగినట్టు ఉంది. అండ్ ఆ ముందున పోలీసులు కూడా ఉన్నారు. ఇంకా మనం అయితే ముందుకు వెళ్దాం. సో ప్లీజ్ చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఇన్నోవా మాత్రం కామ్ అయిపోయింది, ననకథలు రాలేదు. ఇంకా నేనైతే వెళ్ళాలి కాబట్టి ముందుకు కొనసాగాను. ఆ తర్వాత కరెక్ట్గా మీకు ఇంతకుముందు చూపించే కదా మార్నింగ్ మోడీ గారు సభ అయిందని చెప్పేసి, రాజమండ్రి కూడా సేమ్ సభ అయింది. రాజమండ్రి తర్వాత ఉగ్గినపాలెంలో అయింది. ఉగ్గినపాలెం దగ్గర రిటర్న్లో వచ్చేటప్పుడు ఎగ్జాక్ట్గా 10:30 ఆ టైంకి ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. సభ అయిన దగ్గర పెద్దగా ట్రాఫిక్ అనిపించలేదు, కానీ అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చాలా ట్రాఫిక్ ఉంది. అండ్ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు రోడ్డు పక్కన ఎన్ని లారీలు ఆగున్నాయో అండ్ ఇంకా ఎన్ని వెహికల్స్ ఆగున్నాయో. ఇంకా నేనైతే వెళ్తూనే ఉన్నాను, ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళి ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి నాకు. సో అందువల్ల నేనైతే తొందరగా వెళ్తున్నాను. అండ్ ఇంకా మనం అయితే తుని వచ్చిన తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్నాం. తుని తర్వాత ఇంకా ఎక్కడ బ్రేక్ లేదు. ఎగ్జాక్ట్గా అనకాపల్లి వచ్చి అక్కడ బ్రేక్ తీసుకున్నాను. అక్కడ ఒక 10 minutes బ్రేక్ తీసుకున్నాను, ఎందుకంటే మంచి చల్లటి గాలి వేసింది. ఆ గాలి వేసినప్పుడే మనం అర్థం చేసుకోవాలి వర్షం పడుతుందని చెప్పి. అనకాపల్లి దాటిన తర్వాత వర్షం అయితే రేంజ్లో పడింది. ఆ రేంజ్లో మనం తడిసిన తర్వాత అలా ముందుకెళ్ళిన తర్వాత టోల్ గేట్ దగ్గర కొన్ని వీడియోస్ తీశాను. సవ్వరం అయితే మనకి అక్కడ సర్వీస్ రోడ్ నుంచి వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల అయితే మొత్తం మునిగిపోయింది. వాటర్లో వెళ్ళాం నేనైతే, అది వీడియో తిని అవ్వలేదు, కానీ అక్కడ కూడా మొత్తం మునిగి చాలా ఇబ్బందికరంగా ఉంది వెళ్ళడానికి. అండ్ ఇప్పుడు మనం ముందుకు వెళ్ళి చూసుకోవచ్చు, మొత్తం ట్రాఫిక్ కనిపిస్తుంది. చూస్తున్నారుగా మనం ఎలాంటి ట్రాఫిక్లో వెళ్తున్నామో, ఫుల్ ట్రాఫిక్. ఒకవేళ నేను కార్లో వెళ్ళుంటే మాత్రం ఖచ్చితంగా బుక్ అయిపోయాను. బైక్లో వెళ్ళి నేనైతే సేఫ్ అయ్యాను. లేకపోతే మాత్రం ఈ ట్రాఫిక్లో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడాలి. ఇక్కడ చూస్తున్నారుగా తాళపాలెం, ఇది ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది. తాళపాలెం దాటిన తర్వాత మనకి ఆ ఉగ్గినపాలెం నుంచి ఆల్మోస్ట్ కసింకోట్ దాకా ట్రాఫిక్ అయితే ఓ రేంజ్లో ఉంది. మీరు ఇప్పుడు చూడండి. ఎగ్జాక్ట్గా నేను ఇప్పుడు ఎక్కడున్నా అంటే మన సభ జరిగింది కదా, ఆ సభ జరిగిన ప్లేస్లో నేనైతే ఉన్నాను. ఆ ప్లేస్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మొత్తం రైట్లో అబ్జర్వ్ చేస్తున్నారు కదా, అంత ట్రాఫిక్కే. ఆ ట్రాఫిక్ మాత్రం మామూలుగా లేదు. నేనైతే ఈ వీడియోని మొత్తం కొంచెం ఫాస్ట్గా పెట్టాను, కానీ ట్రాఫిక్ మాత్రం ఓ రేంజెస్లా. ఈ ట్రాఫిక్ అయ్యిందా లేకపోతే చేశారా అన్న విషయం నాకు అర్థం కాలేదు, ఎందుకంటే ముందు కొంచెం రోడ్డు ఖాళీగానే ఉంది. ఆ తర్వాత మళ్ళీ వెహికల్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి. అండ్ ఆ తర్వాత అలా వెహికల్స్ ఒకటి వరుసగా ఆగిపోయి వెహికల్స్ అయితే కొన్ని చోట్ల అయితే టర్న్ తీసుకుందామని చెప్పి ఆగిపోయి అలా చాలా పెద్ద ట్రాఫిక్ జామ్ అయింది. నేను కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోతాను అనుకున్నాను, కానీ మనం ఊరుకంగా చిన్న చిన్న సందులో కూడా వెళ్ళిపోతాం కాబట్టి హ్యాపీగా మనమైతే వస్తాం. కానీ అనకాపల్లి ముందు వరకు వచ్చేసరికి నాకు డౌట్ వచ్చింది, పెట్రోల్ తక్కువగా ఉంది. పెట్రోల్ లేకపోతే మధ్యలో ఎక్కడైనా ఆగాం అనుకోండి, సబ్వరిందర్ ఎక్కడైనా బుక్ అయిపోతాం. అందువల్ల నేనైతే ఒక 200కి ఫీల్ అయితే కొట్టించాను. టోటల్గా చెప్పుకోవాలనుకుంటే మనకి 2500 వరకు వచ్చేయండి. మరి ఈ వ్లాగ్స్ నుంచి ఎంత అమౌంట్ వస్తుందో చూద్దాం ఎంత వస్తుందో. కానీ ఈ 3 వీడియోల్లో బాగా క్లిక్ అయిన వీడియో అయితే దేవరపల్లి ఎక్స్ప్రెస్ వే. సో ఫైనల్గా 200 అయితే మనం క్రెడిట్ పే చేసాం. అండ్ క్రెడిట్ పే చేసిన తర్వాత మనకి బోనస్ అయితే వస్తుంది. ఎంత వస్తుందో చూద్దాం. అబ్బా 60 కాయిన్స్ వచ్చినాయి, 600 కాయిన్స్. ఈ కాయిన్స్ ఎందుకు ఇస్తారో తెలియదు. ఈ కాయిన్స్ మొత్తం మన దగ్గర 40 lakhs దాకా ఉన్నాయి. ఆ 40 lakhs కాయిన్స్ ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు నాకైతే. అండ్ ఇంకా మనీ అప్పుడప్పుడు ఇచ్చేవాడు, స్టార్టింగ్లో బాగా ఇచ్చేవాడు, ఇప్పుడైతే అవ్వట్లేదు. సో మీలో ఎంతమంది క్రెడిట్ యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారా మొత్తం వెహికల్స్ అన్ని వరుసగా ఉన్నాయి. మనమైతే ఆల్మోస్ట్ ఇంకా అనకాపల్లి దాకా వస్తాం. అనకాపల్లి వచ్చిన తర్వాత తీసిన వీడియో ఇది. అనకాపల్లి తర్వాత ఇంకా నా సినిమా అయిపోయింది, మొత్తం గోప్రోలో ఛార్జింగ్ అన్నీ అయిపోయినాయి. ఇంకా మొబైల్తో నేనైతే రికార్డ్ చేశాను. మొబైల్తో రికార్డ్ చేస్తున్నప్పుడు అక్కడ చిన్న వీడియో తీసాను అనమాట. ఆ వీడియోలో మీకు చాలా క్లియర్గా చెప్పాను మన రైడ్ గురించి, కానీ ఫుల్ నాయిస్ వచ్చింది. అందువల్ల నేనైతే ఆ వీడియోని కట్ చేసి నార్మల్గా వేశాను. కానీ చల్లటి గాలి వేసిన దానికి వెళ్ళిన తర్వాత. సో నేనైతే మన వైజాగ్లో స్టార్ట్ అయ్యి వైజాగ్ నుంచి రాజమండ్రి నుంచి దావరపల్లి నుంచి అలా మళ్ళీ వెనక్కి వచ్చాను వైజాగ్ వరకు. అది కూడా 1 డేలో. ఇంత కష్టపడుతున్నాం వ్లాగ్ చేయడానికి. సో మీ సపోర్ట్ ఉండదని కోరుకుంటున్నా.
అండ్ ఇంకా దుబాయ్ వీడియోస్ కూడా వస్తాయి, అవి కూడా చూడండి, చాలా చాలా బాగుంటాయి. అండ్ చాలా చాలా బెస్ట్ వీడియోస్ ఇస్తాను నేనైతే, అవన్నీ మీరు చూడొచ్చు. అండ్ ఇంకా చూస్తున్నారుగా, మనమైతే ఎగ్జాక్ట్గా అనకాపల్లి డబుల్ డ్రమ్ ఫెదర్ ఉన్నాం. అక్కడ నుంచి గోప్రో ఛార్జింగ్ అయిపోయింది, వర్షం పడుతుందని చెప్పేసి గోప్రో బ్యాగ్లో పెట్టాను. కానీ మన టోల్గేట్ ఉంది కదా సబ్వరం దగ్గర, ఆ టోల్గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ భారీ భారీ వాహనాలను చూస్తున్నారా అవి ఎలా వెళ్తున్నాయో, చాలా పెద్దవి. అవి వీడియో తీసుకుంటూ ఉన్నాను. అండ్ ఆ టైంలో వర్షం పడి మొత్తం తడిచాను. అప్పుడు వర్షం మాత్రం భలే పడింది, వ్యూ అయితే అదిరింది. మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీశాను. చూసారా వర్షం ఎలా పడుతుందో. కానీ నేను వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మొత్తం వర్షం అయిపోయినట్టుంది. చినుకులు మాత్రమే పడ్డాయి, కానీ గాలి మాత్రం బీభత్సంగా వేసాయి. చూస్తున్నారుగా టోల్గేట్ దగ్గర ఎలా ఉందో, అక్కడ చినుకులు పడుతున్నాయి, ఇదిగోండి అక్కడ చినుకులు మాత్రం భలే పడుతున్నాయి అండ్ ఉరుములు మెరుపులు వస్తున్నాయి. నేను వెళ్ళేటప్పుడు ఒక ఉరుముని మెరుపుని చూశాను, అది మీకు చూపిస్తాను, మీరు చూడండి. స్టార్టింగ్లో చూస్తూనే ఉంటారు కదా, టైం అయితే 11 అవుతుంది. యాక్చువల్గా ఈ టైంకి నేను ఇంటికి వెళ్ళిపోవాలి వర్షం పడకపోతే. వర్షం పడడం వల్ల మనం అయితే సబ్వరం దగ్గర ఆగాము. ఇక్కడ చూస్తున్నారుగా ఎంత పెద్దగా ఉందో. ఇంత పెద్ద భారీ వాహనాన్ని ఇంకొక భారీ క్రేన్ పట్టుకెళ్తుంది. క్రేన్ అంటారు ఏంటి దాన్ని, వెనకాల తొట్టు ఉంటుంది కదా, తొట్టుని పట్టుకెళ్తుంది. అండ్ ఇంకా మనమైతే ఈ సబ్వరం టోల్గేట్ దగ్గర నుంచి బయలుదేరాలి. ఆ టోల్గేట్ దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత ఒక పిడుగుని అయితే నేను చూశాను. పిడుగు అంటారు, మెరుపు అంటారు, ఏదో ఉంటుంది అది, దాన్ని చూశాను, మీకు చూపిస్తాను. చాలా బాగుంది, చూసేయండి. చూసారా ఎలాంటి మెరుపు వచ్చిందో. ఇలాంటి మెరుపుల్ని, ఉరుముల్ని, వర్షాలని, ఎండల్ని తట్టుకొని మనమైతే ఇన్ని వీడియోస్ చేసాం. మరి మీకు ఈ వీడియోస్ వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. టేక్ కేర్, బాయ్.